విశాఖపట్నం అక్కయ్యపాలెంలోని పోర్ట్ స్టేడియంను స్వాధీనం చేసుకున్నారు విశాఖపట్నం పోర్ట్ అథారిటీ. స్టేడియం అదేవిధంగా కళావాణి ఆడిటోరియంను కూడా విశాఖపట్నం పోర్ట్ అథారిటీ స్వాధీనం చేసుకుంది. గతంలో విశ్వనాథ్ అసోసియేట్స్ కూడా లీజ్కి ఇచ్చారు ఈ అక్కయ్యపాలెం పోర్టుని. ఇక ఈ లీజ్ నిబంధనలు కూడా విశ్వనాథ్ అవెన్యూస్ అతిక్రమించిందంటూ కూడా ఇష్టారాజ్యంగా సబ్ లీజులు ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ అంటూ కూడా ఇదంతా కూడా ప్రజలను దోచుకునేలా రేట్లు పెంచేలాగా కూడా ఈ నిర్వాహకుల నిర్వహణ అనేది ఉంది. ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాటిని అస్సలు కూడా పాటించడం లేదంటూ కూడా వీళ్ళ మీద ఆరోపణలు రావటం, ఇక పోర్టు అన్యాక్రాంతం అవుతుందంటూ కూడా ప్రజలు నిరసనలు తెలిపారు. ఈ నిరసనలతో పోర్ట్ అథారిటీ కూడా కళ్ళు తెరిచింది. ఇక అక్కయ్యపాలెం పోర్టు అన్యాక్రాంతం కాకుండా కూడా చర్యలు తీసుకుంది. ఇక ఆ నేపథ్యంలోనే ఇప్పుడు అక్కయ్యపాలెం పోర్టుని విశాఖపట్నం పోర్ట్ అథారిటీ కూడా స్వాధీనం చేసుకుంది. 11వ తారీఖు 19వ నెల 11/19/2025 లీజును కూడా రద్దు చేస్తూ కూడా ఇప్పుడు నోటీసులు ఇచ్చింది పోర్ట్ అథారిటీ. కోర్టును ఆశ్రయించింది. ఇక ఇప్పుడు కాంట్రాక్ట్ సంస్థ కూడా తమకు ఇచ్చినటువంటి లీజును పోర్టు అథారిటీ కూడా రద్దు చేసుకుందంటూ కూడా ఇప్పుడు కాంట్రాక్ట్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. అథారిటీకి అనుకూలంగా కోర్టు ఇప్పుడు తీర్పునివ్వటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ అధికారుల సమక్షంలో విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ తిరిగి స్వాధీనం చేసుకునే దిశగానైతే ఇప్పుడు ప్రయత్నాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి మరి విశాఖపట్నం పోర్టు అథారిటీకి సంబంధించి అసలు ఏం జరిగింది, అదేవిధంగా ఉన్నటువంటి లీజుని ఏ విధంగా అతిక్రమించారు, ఏంటి, ప్రజలు ఎందుకు నిరసనలు తెలుపుతూ ఉన్నారు, వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ సీనియర్ జర్నలిస్ట్ యుగేందర్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం యుగేందర్ రెడ్డి గారు. నమస్తే అండి. ఇప్పుడు పోర్టు లీజ్కి ఇచ్చినటువంటి మొత్తం కూడా అతిక్రమించారు అంటూ కూడా వస్తున్న ఆరోపణలు అసలు ఏం జరిగింది, ఏంటి డీటెయిల్స్, కోర్టు తీర్పు ఏంటి? విశాఖపట్నంలో విశాఖ పోర్ట్ అనేది గుండెకాయ లాంటిది. విశాఖ పోర్ట్ వాళ్ళు విశాఖపట్నం జాతీయ రహదారి పక్కన కొన్ని దశాబ్దాల క్రితం స్టేడియం నిర్మించారు. అందులో క్రికెట్ స్టేడియం ఉంది, కళావాణి అనే పేరిట ఒక ఆడిటోరియం ఉంది, ఇండోర్ స్టేడియం ఉంది. ఇందులో తెలుగుదేశం పార్టీ 2001వ సంవత్సరంలో మహానాడు కూడా ఈ పోర్ట్ స్టేడియంలో నిర్వహించింది. దేశంలోని ప్రముఖులందరూ కూడా ఈ పోర్ట్ స్టేడియంలో కార్యక్రమాలకు హాజరయ్యారు. పోర్ట్ స్టేడియం అనేది విశాఖపట్నంకి ఒక సింబల్. విశాఖ అభివృద్ధిలో యాక్చువల్ గా పోర్ట్ ట్రస్ట్ వాళ్ళు నగరపాలక సంస్థకి చెల్లించాల్సిన డబ్బుల్లో అంటే వాళ్ళ పన్నుల వాటాలో చెల్లించకుండా నగరంలో రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. బీచ్ రోడ్ లో వాళ్ళు పోర్టు సహకారంతోనే ఒక స్విమ్మింగ్ పూల్ నిర్మించారు. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పోర్టు భాగస్వామ్యం అయింది. అందులో భాగంగానే ఈ స్టేడియం నిర్మించారు. అయితే ఈ స్టేడియం నిర్వహణ చాలా భారంగా మారుతుంది అన్న కారణంగా దాన్ని ప్రైవేట్కి లీజుకి ఇచ్చింది విశాఖ పోర్టు యాజమాన్యం. అది చాలా పెద్ద తప్పు. విశాఖ ప్రజాప్రతినిధుల అంటే ముఖ్యంగా విశాఖ ఎంపీలు నిర్లక్ష్యం, విశాఖ ఎంపీలు ప్రజా మనోభావాలకు విరుద్ధంగా వ్యవహరించడం కారణంగా పోర్టు ప్రైవేటు చేతుల్లోకి వెళ్ళింది. ప్రైవేటు యాజమాన్యం చేతుల్లోకి వెళ్ళిన తర్వాత దాని ఇష్టానుసారం సబ్లీజులకు ఇవ్వటం, ఈ పోర్టు స్టేడియం రూపురేఖలు మార్చేసి రకరకాల ఈవెంట్స్ దాంట్లో కండక్ట్ చేయటం, చివరికి రెయిన్ డ్యాన్సులు, ఆ మధ్య ఎప్పుడో సాహస క్రీడల పేరుతో పిల్లల్ని నీళ్ళల్లోకి దించారు. ఒక బాలుడు చనిపోయాడు, కనీస ప్రొటెక్షన్ కూడా లేదు. బాలుడు చనిపోతే బయటకు తీసేవాళ్ళు కూడా లేని దుస్థితి విశ్వనాథ ఎవెన్యూ అనే సంస్థ చేసింది ఇదంతా. దురదృష్టం ఏమిటంటే ఆ సంస్థ అరాచకాలని పోర్టు అధికారులు దగ్గరుండి చాలా కాలం ప్రోత్సహించారు. ఇటీవల కొందరు అధికారులు పోర్టు నుంచి బదిలీ కావడంతో ఈ అరాచకాలన్నీ బయటకు వచ్చాయి. ఇంతకాలం పోర్టుకు మద్దతుగా నిలిచిన అధికారులు బదిలీ కావడంతో ఈ విశ్వనాథ సంస్థ అరాచకాలన్నీ బయటకు వచ్చాయి. దాని మీద పోర్టు అధికారులు నోటీస్ ఇచ్చి నిబంధనలకు విరుద్ధంగా మీరు వ్యవహరించారు కాబట్టి రద్దు చేస్తున్నాం నోటీస్ ఇచ్చారు. నోటీస్ మీద కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు కూడా విశాఖ పోర్టు అథారిటీకి అనుకూలంగా తీర్పు రావడంతో నిన్న స్వాధీనం చేసుకున్నారు. ఈ స్వాధీన ప్రక్రియ ఒక వారం రోజుల పాటు జరుగుతుంది అని పోర్టు అధికారులు చెబుతున్నారు. ఖచ్చితంగా దీన్ని విశాఖ పోర్టుని ఈసారి మళ్ళీ లీజుకి ఇవ్వకుండా పోర్టు యాజమాన్యమే నిర్వహించాలి, లేదా నగరపాలక సంస్థ లాంటిదని భాగస్వామ్యం చెయ్యాలి తప్ప ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి విశాఖ పౌరులను ఇబ్బంది పెట్టడం ఏమాత్రం సమంజసం కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అంటే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాలంటే అసలు ఎటువంటి నిబంధనలు పాటించాలి? అంటే వాళ్ళు అద్దెకు తీసుకున్న వాళ్లే నిర్వహించాలి. వాళ్లే పోర్టు కళావాణి ఆడిటోరియం అనేది చాలా హిస్టారికల్ ఆడిటోరియం. వాళ్లే దాన్ని మళ్ళీ సబ్ లీజ్కి ఇచ్చారు. దాంట్లో చాలా 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 ఎవరైతే విశ్వనాథ వాళ్ళు తీసుకున్నారో వాళ్ళు నిర్వహించాల్సింది పోయి సబ్ లీజులకు ఇచ్చారు. నిబంధనల్లో పేర్కొనని కార్యక్రమాలు చాలా నిర్వహించారు. దాంట్లో
దాని మీద పోలీస్ కమిషనర్ కి, జీవీఎంసీకి, పోర్ట్ అథారిటీకి చాలా ఫిర్యాదులు వెళ్ళాయి. వీటన్నిటి నేపథ్యంలో వాళ్ళు నిబంధనల ఉల్లంఘన జరిగింది, లీజు ఏ ప్రాతిపదికనైతే లీజుకి ఇచ్చారో ఆ లీజు నిబంధనలు ఉల్లంఘించారో, అకారణంగా ఒక బాలుడు దాంట్లో ఆ వాటర్ స్పోర్ట్స్ లో చనిపోయాడు, దానికి కూడా ఈ యాజమాన్యం బాధ్యత వహించలేదు, విశ్వనాథ యాజమాన్యం వాళ్ళేదో పోలీసులు మేనేజ్ చేశారనే ఆరోపణలు వచ్చాయి అప్పట్లో. వీటన్నిటి నేపథ్యంలో దీన్ని లీజును రద్దు చేయడం పట్ల విశాఖ వాసులు అయితే చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దురదృష్టం ఏమిటంటే ఈ ఎక్స్పీరియన్స్ ని చూపించి విశ్వనాథ సంస్థ విజయవాడ భవానీ ఐలాండ్ లో కూడా 10 ఎకరాలు టూరిజం వాళ్ళతో ఇటీవలే 4 రోజుల క్రితం ఎంఓయూ కుదుర్చుకున్నారు. విశ్వనాథ సంస్థకి అంత సామర్థ్యం లేదు అనేది పోర్టు ట్రస్ట్ ఉదంతం ద్వారా తేలింది కాబట్టి ఆ లీజును కూడా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఈ అంశం మీద ఏమైనా కానీ మరలా కూడా వెళ్లే అవకాశం ఉందా కోర్టుకి? విశ్వనాథ్ ఇదే విశ్వనాథ సంస్థ ఇంతకు ముందు వైసీపీ ప్రభుత్వ హయాంలోనే భీమిలి బీచ్ రోడ్ లో గో కార్టింగ్ అనేది నిర్వహించింది. అది నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఆ గో కార్టింగ్ అప్పట్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో దాన్ని కూల్చివేశారు, స్వాధీనం చేసుకున్నారు. వెంటనే ఆ విశ్వనాథ సంస్థ యజమాని బొడ్డాడ కాశీ విశ్వనాథ్ అనే ఆయన వెంటనే వైసీపీలోకి జాయిన్ అయ్యి మళ్ళీ ఈ పోర్టు ఈ వ్యవహారాలన్నీ చేశారు. మళ్ళీ వైసీపీ అధికారంలోకి దిగిపోగానే మళ్ళీ పోర్టు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉందన్న ఉద్దేశంతో ఆయన వెంటనే ఇటీవలే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ మీద కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇన్ని ఉల్లంఘనలకు పాల్పడి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరే వాళ్ళని చేర్చుకొని అక్రమాలకు మీరు సపోర్ట్ చేస్తున్నారని బీజేపీ మీద కూడా విమర్శలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పోర్టు అథారిటీ వాళ్ళు లీజు రద్దు చేసి స్వాధీనం చేసుకోవటం పట్ల విశాఖ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే యుగేందర్ గారు, ఈ విశ్వనాథ్ అవెన్యూస్ మొత్తం కూడా ఈ పోర్టును ఎన్ని సంవత్సరాల పాటు లీజుకు తీసుకుంది? ఇప్పుడు ఎన్ని సంవత్సరాల లీజును కోల్పోయింది రద్దు తర్వాత? వాళ్ళు మొదట 11 సంవత్సరాలని చెప్తున్నారండి. నిబంధనల ఉల్లంఘన జరిగిన కారణంగా అది రద్దు అయిపోయింది. ఖచ్చితంగా ఒక 3-4 సంవత్సరాల నుంచి పూర్తిగా వాళ్ళ చేతుల్లోనే ఉంది. అంటే ఒక్కొక్కటి అంటే పోర్టులోని కొంతమంది అవినీతి పరులైన అధికారుల కారణంగా విశ్వనాథ చేతికి పోర్టు వెళ్ళింది. ఈ పోర్టే కాదు, పోర్టు వెనక ఉన్న ఒక ఖాళీ స్థలం, పోర్టుకి సంబంధించిన గ్యాస్ గోడౌన్ ఉంటే ఆ విశ్వనాథ సంస్థ చేపట్టే అపార్ట్మెంట్ కోసం ఆ గ్యాస్ గోడౌన్ కూడా పోర్టు ఖాళీ చేసి వీళ్ళకి అప్పగించింది. పూర్తిగా ఈ విశ్వనాథ సంస్థకి పోర్టులో ఇంతకు ముందు కార్యదర్శిగా పనిచేసిన వేణుగోపాల్ అనే అధికారి సరెండర్ అయ్యారనే ఆరోపణలు తీవ్రంగా వచ్చాయి. ఆయన మీద ఫిర్యాదులు వెళ్ళాయి. ఇటీవల ఆయన బదిలీ కావడంతోనే ఇవన్నీ చోటు చేసుకున్నవి. అంటే పోర్టులోని కొందరు అధికారులు ఈ అక్రమాలకు అన్యాయాలకు పాల్పడ్డ విశ్వనాథ సంస్థ యజమానులు కొమ్మక్కైన కారణంగానే ఇంత నష్టం జరిగింది. అయితే ఇక మీద ఎవరికి కూడా లీజ్ కి ఇవ్వద్దు అంటూ కూడా నిబంధన అయితే చెబుతూ ఉన్నారు. కానీ ప్రభుత్వం దీనికి అంగీకరిస్తుందా? అక్కడ ఉన్న ఏమిటంటే ప్రభుత్వం దురదృష్టం ఏమిటంటే కార్పొరేషన్ విశాఖ నగరపాలక సంస్థ కూడా 30 కోట్ల రూపాయలతో ఒక స్టేడియం కట్టి దాన్ని ప్రైవేట్ కి ఇచ్చారు. ప్రతిదీ ప్రైవేటైజ్ చేస్తున్నారు. ఏమంటే నిర్వహణ భారం మేము భరించలేమంటున్నారు. 30 కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి కేవలం నెలకి ₹1,00,000 ఖర్చు పెట్టలేము దాని మీద ఇచ్చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పోర్టుని ఎంతవరకు ఈ స్టేడియం ఎంతవరకు కాపాడగలరు అనేది ప్రశ్నార్థకం. ముఖ్యంగా కూటమి ప్రజాప్రతినిధులు ప్రైవేటీకరణకి మద్దతుగా నిలుస్తున్నారు. గట్టిగా ఎంపీలు, ముఖ్యంగా విశాఖ ఉత్తరాంధ్రకు సంబంధించిన ఎంపీలు గట్టిగా పట్టుబడితే తప్ప ఇది ఆగదు. ఉత్తరాంధ్రకు సంబంధించిన ఎంపీలు ఎక్కువ మంది వ్యాపార ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారు, ప్రజల కోసం కాకుండా. మరి వ్యాపార ప్రయోజనాలని పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేస్తే మాత్రం ఇది నిలబడుతుంది. అయితే ప్రస్తుతం అక్కడ నెక్స్ట్ అసలు ఈ పోర్టుకు సంబంధించి మీ డిమాండ్స్ ఏంటి? అదే విధంగా ఇక్కడ అంటే అదే పోర్ట్ ని ప్రభుత్వం నిర్వహిస్తే లాభాల బాట తీసుకొని వెళ్ళాలంటే ఏ విధంగా చేయాలంటే? ఇది ఒక చారిటీ కార్యక్రమం అండి. పోర్ట్ స్టేడియం యాక్చువల్ గా దాంట్లో క్రికెట్ స్టేడియం ఉంది. పోర్టు దానికి కొంతమంది ఎంతమంది స్పోర్ట్స్ ఆఫీసర్ నేతృత్వంలో ఎన్ని ఉండేవి, వాళ్ళందరినీ భారం తగ్గించుకున్నారు. కఠినమైన నిబంధనలు పెట్టి పూర్తిగా పోర్టు నిర్వహించలేకపోతే జీవీఎంసీని భాగస్వామ్యం చేయడం, లేకపోతే దీంట్లో శాప్ కేంద్రం కూడా ఉంది, స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళది. ఆ శాప్ కి సంబంధించి పూర్తిగా వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం అయినా హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు పోర్టుతో మాట్లాడి. ఆ రకంగా చేస్తే ప్రజలకు ప్రయోజనం ఉంటుంది. కొన్ని వందల వేల మంది దీంట్లో మార్నింగ్ వాక్ వెళ్తారు, వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టింది విశ్వనాథ సంస్థ. ఇప్పుడు అలా కాకుండా గతంలో మాదిరిగా పోర్టు స్టేడియం ని గతంలో మాదిరిగా ప్రభుత్వమే నిర్వహించాలి. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుందా, పోర్టు అథారిటీ నిర్వహిస్తా, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తా, స్థానిక సంస్థలకు అప్పగిస్తారా అనేది వాళ్ళు నిర్ణయించుకొని అదైతే ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పోర్టు స్టేడియం ఉండాలని ప్రజలు విశాఖవాసులు కోరుకుంటున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ డీటెయిల్స్ యుగేందర్ గారు.
ఇక విశాఖపట్నం పోర్టు అథారిటీ కూడా ఇప్పుడు పోర్టును అయితే స్వాధీనం ఏదైతే స్టేడియం ఉందో దాని మొత్తాన్ని కూడా ఆడిటోరియంని కళావాణి ఆడిటోరియంని స్టేడియంను కూడా స్వాధీనం చేసుకున్నది. ఒక వారంలో కూడా విశాఖపట్నం అక్కయ్యపాలెంలోని పోర్టు స్టేడియం కూడా ఇప్పుడు మరలా కూడా విశాఖపట్నం పోర్టు అథారిటీలోకి వెళ్ళనుంది. అయితే దీని తర్వాత మరలా కూడా ఈ విశాఖపట్నం పోర్ట్ అథారిటీ దీని మీద మేనేజింగ్ మొత్తం కూడా మరి ఈ పోర్ట్ అథారిటీయే తీసుకోనుందా, లేకపోతే మరలా కూడా ప్రైవేటీకరణ ఏమైనా చేయటం జరుగుతుందా అనేది కూడా వేచి చూడాలి. ఎందుకంటే ఈ స్టేడియంని ప్రైవేటీకరించవద్దు, ఎవరికి కూడా లీజ్కి ఇవ్వద్దు అంటూ కూడా అక్కడ ఉన్న వారందరూ కూడా కోరుతూ ఉన్నారు. గతంలో విశ్వనాథ్ అసోసియేట్స్కి లీజ్కి ఇచ్చిన సందర్భంలో కూడా వాళ్ళ నిబంధనలు అతిక్రమించటము, అక్కడ రెయిన్ డ్యాన్సులు ఏర్పాటు చేయటము, అదేవిధంగా అంటే ఏ కార్యక్రమం అక్కడ ఆర్గనైజ్ చేసినా కానీ దానికి సరైన భద్రతా ప్రమాణాలు కూడా పాటించడం లేదు, ఇల్లీగల్గా కూడా ఆ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు అని చెప్పి కూడా అందుకే ఇప్పుడు ఈ లీజ్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇష్టారాజ్యంగా కూడా ఆ కాంట్రాక్టర్స్ కూడా మరలా సబ్ లీజులకు ఇవ్వటము, ప్రజలను దోచుకునే విధంగా రేట్లు పెంచేశారు అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు. ఈ విధంగా కూడా పోర్టు అన్యాకాంతం అవుతుందంటూ కూడా ప్రజలు నిరసనలు తెలిపారు. ఈ నిరసనలతోనైతే పోర్టు అథారిటీ కళ్ళు తెరిచింది. ఇప్పుడు లీజ్ను రద్దు చేసుకోవటం జరిగింది. ఇప్పటికీ కూడా ఈ 11 సంవత్సరాలు లీజ్ కనుక తీసుకుంటే దాంట్లో ఇప్పుడు 4-5 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆడిటోరియం కూడా మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంది. ఇప్పుడు మొత్తం కూడా ఆ లీజును రద్దు చేయడం జరిగింది. కాంట్రాక్ట్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. అయినప్పటికీ కూడా అథారిటీకి అనుకూలంగానే, విశాఖపట్నం పోర్ట్ అథారిటీకి అనుకూలంగానే ఇప్పుడు కోర్టు తీర్పు ఇవ్వటం జరిగింది. ఇక రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ అధికారుల సమక్షంలోనైతే ఇప్పుడు ఈ పోర్టు స్వాధీనం చేసుకోబడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇదే సంస్థ మరలా కూడా భవానీ ఐలాండ్స్ను కూడా లీజ్కి తీసుకున్నట్లుగా చెప్తూ ఉన్నారు. కాకపోతే మొత్తం కూడా వీళ్ళు నిర్వహించే కార్యక్రమాలు కూడా ఒక భద్రతా ప్రమాణాలు అనేవి ఉండవు. ఈ విశ్వనాథ్ అవెన్యూస్ ఇక్కడ కూడా లీజ్కి తీసుకున్న సందర్భంలో పిల్లలకి వాటర్ గేమ్స్ ఇవి కండక్ట్ చేసిన సందర్భంలో కూడా ఒక పిల్లవాడు ప్రాణాలు కోల్పోయాడు. అందుకని చెప్పేసి భవానీ ఐలాండ్స్కి ఇచ్చినటువంటి దాని మీద కూడా ఒకసారి ప్రభుత్వం దృష్టి సారించాలి. విశ్వనాథ్ అవెన్యూస్కి భవానీ ఐలాండ్కి ఇచ్చినటువంటి లీజ్ మీద కూడా ఒకసారి ప్రభుత్వం అయితే దృష్టి సారించాల్సిన అవసరం ఉందంటూ కూడా సీనియర్ జర్నలిస్ట్ కూడా చెప్తూ ఉన్నారు. జిందాబాద్